హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వినాయక చవితి స్పెషల్. అందరి ఇంట్లో లాగే మేము కూడా వినాయక చవితి జరుపుకున్నాము. మా ఇంట్లో అంటే అదే మేము హోమ్ టౌన్ వెళ్ళామండి. అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అంటే మా ఇంట్లో మేము వినాయకుడిని ఇలా సింపుల్గా చిన్న వినాయకుడిని పెట్టుకొని ఇంట్లో అన్ని రకాల ప్రసాదాలు చేసి ఇంట్లో ఉదయాన్నే పూజ చేసుకున్నాము. చూసారా ఇక్కడ కుడుములు, పొంగలి, దద్దోజనం, వడపప్పు, పానకం, పులిహార, ఇంకా కాయలు, గారెలు, పప్పూర్ణాలు, బూరెలు అన్ని రకాలు చేసాము. చేసి ఇవన్నీ చేయడానికి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వినాయక చవితి జరుపుకున్నాము. ఇలా మా ఇంట్లో సింపుల్గా జరుపుకున్నాము. చూడండి ఇవన్నీ నేను దేవుడికి పెట్టిన ప్రసాదాలు అన్నమాట. ఇవన్నీ పెట్టి మంచిగా పిల్లలందరూ కూర్చొని పూజ అయితే ఇంట్లో జరుపుకున్నాము. మీరు ఇలాగే చేసుకుంటారా? మీ ఇంట్లో పూజ లేదంటే ఇంకా బాగా జరుపుకుంటారా? ఎలా చేసినా పూజ మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటే అంతే చాలు. పూజ చేయడం ఇలాగే చేయాలి, ఇన్నే పెట్టాలి అని ఏమీ ఉండదండి. మనం మనసు ప్రశాంతంగా పెట్టుకొని మంచిగా దేవుణ్ణి ప్రార్థిస్తే అంతే. అంతేకాకుండా మా ఇంటి దగ్గర ప్రతి సంవత్సరం వినాయక చవితి మా ఏరియాలో వాళ్ళందరూ కలిపి జరుపుతారండి. ఆ వినాయక చవితికి ఈ ఇయర్ మేము వినాయకుడిని అంటే విగ్రహాన్ని ఇప్పించామన్నమాట. సో అందుకని పీటల మీద కూర్చొని పూజ చేయించుకుంటాము. దానికి గాను అందరి కోసం ప్రసాదాలు చేసామన్నమాట. ఒక 11 రకాల ప్రసాదాలు దేవుడికి నైవేద్యంగా చేసి అక్కడ పూజ అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదాలు ఇస్తారనమాట. అవే మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఏమేమి తీసుకెళ్తున్నాము దేవుని దగ్గరికి అని. ఇదంతా మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళి పూజారి గారితో పూజ చేయించుకొని అందరికీ ప్రసాదాలు పెడతామన్నమాట. ఇక్కడ అవే ఇక్కడ మా ఏరియాలో ఒక 100 to 120 మెంబర్స్ ఉంటారు. సో అందరికీ సరిపడా ఇక్కడ 11 రకాలు చేసుకొని తీసుకెళ్తున్నాం. అవే ప్రిపరేషన్స్ అన్నమాట. ఇవి అయిపోయినట్టు ఇట్లా పెట్టారు. మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు మేము అందరం కలిసి ఈ ప్రసాదాలన్నీ రెడీ చేసాము ఇంట్లోనే. లడ్డు, బత్తాకాయలు, పులిహార, దద్దోజనం, గారెలు, పప్పూర్ణాలు, పొంగలి అన్ని రకాలు. ఇది చూసారా, ఇది గజమాల అంటారు కదా, గజమాల ఇంకా లావు ఉంటుంది. అలాంటిదే ఇది మీడియం సైజ్ది అనమాట. ఇది వినాయకుడికి పెద్ద విగ్రహానికి వేయడానికి. ఇంకా మనం వినాయకుడిని చూసేద్దాం. మా ఊర్లో మా ఏరియాలో మేము తీసుకున్న వినాయకుడు చూసేసారా, బాగున్నాడా? మీ అందరికీ నచ్చాడా? చూడండి, ఈ వినాయకుడిని మేము ఇప్పించామన్నమాట. పూజ అయితే బాగా జరిగింది. మాతో పాటు ఇంకా మా రిలేటివ్స్ కూడా చాలామంది కూర్చున్నారు పూజలో. అందరూ మొత్తం మేము కాకుండా ఇంకా 3 కూర్చున్నారు. వాళ్ళు కూడా పూజ చేయించుకున్నారు. అందరం కూర్చొని పూజారి గారు పూజ అయితే చేశారు. ఇంకా మా ఇంటి దగ్గర మా చుట్టాలు మా ఏరియాలో అందరూ పూజ అయిపోయే వరకు ఉండి స్వామిని దర్శించుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళారు. ఇక్కడ 4 రోజులు ఉంచుతారండి వినాయకుడిని. ఉదయం సాయంత్రం పూజలు చేస్తారు. పూటకి ఒక్కొక్కరు ప్రసాదాలు తీసుకొచ్చి పూజ చేయించుకొని చాలా హ్యాపీగా గడుపుతారు. ఇక్కడ అక్కడికి తీసుకువెళ్ళడానికి అందరం కలిసి మా చుట్టాలందరం కలిసి మేము చేసిన ప్రసాదాలన్నీ తీసుకొని మా ఇంట్లో నుంచి మా ఏరియాలో పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము. అలా ఇంకా అందరం మేము చేసినవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, అన్నీ ఒకళ్ళే తీసుకెళ్ళలేము కదా. సో అందుకని మా చుట్టాలందరం కలిసి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి చేసినవి తీసుకొని వెళ్తున్నాం. ఇవ్వండి, వీళ్ళందరూ తీసుకొని వస్తున్నారు చేసినవన్నీ. వీళ్ళందరూ మా చుట్టాలే. ఏ పెళ్ళైనా ఏ సందర్భమైనా అందరూ కలిసి ఉంటేనే అది అవుతుంది. ఊరంటే అంతే కదా. అలా అందరం కలిసి తీసుకొని వినాయకుడి దగ్గరకు అయితే వచ్చాం. మా పక్కనే ఇక్కడ ఇంకా చాలామంది ఆల్రెడీ ముందే వచ్చేస్తున్నారు చూడండి.
అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే నా నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. ఇక్కడ చూసారా మా చిన్నపిల్లలు నందు, మోక్షు, మా అన్నయ్య వాళ్ళ పాప, ఇంకా మా బావ వాళ్ళ పిల్లలు రాశి, సాత్విక్ అందరూ వస్తున్నారు. ఇవాళ మా అమ్మ నాన్న కూడా వచ్చారు ఊరు నుంచి మాకు పీటల మీద కూర్చుంటే బట్టలు ఇవ్వడానికి. అలా అందరూ కలిసి హ్యాపీగా కొంచెం సేపు పూజ అయితే చేశారు. అంతేనండి, కొంచెం సేపు చూసేయండి పూజ ఎలా జరిగిందో. మేము ప్రసాదాలు అయితే అన్నీ తీసుకొచ్చేసాం. ఇక్కడేమో మేము 4 జంటలు కూర్చుంటున్నాం. అక్కడ కూర్చునే స్టేజ్ ఏమో చిన్నగా ఉంది. సో ఆ ప్రసాదాలకే ఆ స్టేజ్ అంతా సరిపోతుంది. ఎక్కడ పెట్టాలా, ఎలా కూర్చోవాలా అని ఇక్కడ డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఎటు సైడ్కి వాటిని సర్దుదాము అని పక్కన ఒక బెంచ్ వేసి వాటి మీద ఆ ప్రసాదాలన్నీ పెట్టేశారు. అలా వాటిని అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ 4 పేర్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పక్క పక్కన కూర్చొని పూజ చేయించుకుందామని ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అందరూ ఉన్నారు. సో ఆ డిస్కషన్ తర్వాత మొత్తానికి అందరం సెటరైట్గా కూర్చున్నాము. పూజ అయితే పూజారి గారు చేశారు. అదంతా అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు మాకు బట్టలు కూడా ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు అవన్నీ పంచిచ్చారు. అలా అందరూ 1 బై 1 వచ్చి ఇలా బెంచ్ మీద పెట్టేసి ఒకరి తర్వాత ఒకరికి తెచ్చిన ప్రసాదాలన్నీ పెడుతున్నారండి. మాతో పాటు ఇంకా కూర్చున్న వాళ్ళు కానీ వాళ్ళు కొంచెం కొంచెం ప్రసాదాలు తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చినవి కూడా అందరికీ ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఈ ప్రసాదాలన్నీ పెట్టడం అయిపోయిన తర్వాత పిల్లలు సరదాగా కొన్ని పిక్స్ దిగారు వినాయకుడి దగ్గర. అంతేకాకుండా అక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ వాళ్ళు కూడా కొంచెం సేపు వీడియోలో కనిపించారండి. చూడండి ఒకరి తర్వాత ఒకరు. ఇక్కడ చూడండి మా అనుష అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పెట్టించుకుంటూ ఉంది ప్లేట్లో. అలాగే దాని తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు పెట్టించుకుంటూ ప్రసాదాలు. ఇలా అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచి పెడతారు. అలా ఈవినింగ్ కూడా ఇంకా ఎవరైనా చేసుకొస్తారు. అలా పల్లెటూరులో వినాయక చవితి సరదాగా గడుపుతారు. ఇలా ఇక్కడ 4 డేస్ తర్వాత నిమజ్జనంకి సముద్రంకి తీసుకెళ్తారు. అలా ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పినట్టు తిను మా ఆడపడుచు వాళ్ళ బాబు, తిను ఆశ్రీ, మా మాధవక్క, సాత్విక్, అనుష అలా అందరూ పిక్స్ అయితే దిగేశారు. పిక్స్ దిగిన తర్వాత ఇక్కడ ఉన్న అందరం కలిసి సరదాగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ వినాయకుడి పక్కన ఉండి అందరూ ఒక క్లోజప్లో కనిపించారు. ఒకసారి లుక్ వేసుకోండి అందరినీ.
అంతే అండి. మీరు కూడా మీ ఊర్లో మీ వినాయకుడి దగ్గర ఎంజాయ్ చేశారనే నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. చూసేయండి వినాయకుడు ఓవరాల్‌గా ఎలా ఉన్నాడు. ఇక్కడ అందరు పిల్లలు చూడండి. వీళ్ళందరూ మా ఇంటి దగ్గర పిల్లలనమాట. అందరూ చిన్న చిన్న పిల్లలు చదువుకుంటూ చదువుల్లో బిజీ. ఇవాళ హాలిడే కాబట్టి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నర్సరీ చదివే దగ్గర నుంచి కాలేజ్ చదివే వరకు ఉన్నారండి అందరూ. అందరూ అలా సరదాగా టైం స్పెండ్ చేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలని కూర్చొని ఉన్నారు. సో, ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. రేపు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. మీ నందు మోక్షు తెలుగు వ్లాగ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.